నమస్తే వెల్కమ్ టు ప్రవీణ్ టెక్నిక్స్ అబ్బాయి. ఇవాళ వీడియోకి వచ్చేసరికి అయితేనేమో లావా స్టార్మ్ 5G స్మార్ట్ ఫోన్ స్పెక్స్ రివ్యూ ఎందుకు మంచిగా వీడియో అయితే చేస్తున్నాం. చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లేటెస్ట్ అప్డేట్స్ కోసం. ఇక్కడ మీరు ఆన్ ద స్క్రీన్ మీద తీసుకుంటే లావా స్టార్మ్ 5G అన్లీజ్డ్ అని ఇక్కడ అఫీషియల్ లావా వాళ్ళ వెబ్సైట్ ఇన్ఫర్మేషన్ అయితే ప్రొవైడ్ చేస్తారు. అండ్ మెయిన్ ఏంటంటే ఇక్కడ మనకి డైమెన్సిటీ 6080 ప్రాసెసర్తో పాటు వస్తుంది. నార్మల్గా చూసుకుంటే ఈ ప్రైస్ కట్టండి 10-15 వేల మధ్యలో మనకి 6100 ప్లస్ వస్తుంది. ఇక్కడ మాత్రం డైమెన్సిటీ 6080 ప్రాసెసర్ మంచిగా ఇస్తుండ్రు. ప్లస్ 8GB ర్యామ్ 128GB స్టోరేజ్ వేరియంట్ అయితే వస్తుంది. తర్వాత 30% ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా వస్తుంది అనమాట. సో ఇవి మెయిన్ హైలైట్స్ అనుకోవచ్చు, బాగున్నాయి. ఇంకా ఎక్స్ట్రా హైలైట్స్ ఏమున్నాయంటే అవి ప్రాసెసర్ ఇంతకుముందే మాట్లాడుకున్నాము, ర్యామ్ అండ్ స్టోరేజ్ గురించి కూడా ఇంతకుముందుకే మాట్లాడుకున్నాం. మెయిన్ ఏంటంటే ఇక్కడ డ్యూయల్ కెమెరా సెటప్తో పాటు వస్తుంది. 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరాతో పాటు వస్తుంది. అండ్ 16 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ సైడ్ మౌంట్ ఫింగర్ ప్రింట్ సెన్సార్స్, 30% ఛార్జర్ ఇంతకుముందు చెప్పుకున్నాం. 5G స్మార్ట్ ఫోన్తో పాటు కూడా వస్తుంది అనమాట. సో ఇక్కడ మెయిన్ చూసుకుంటే మన వాళ్ళు ఈ 2 కలర్స్ని అయితే హైలైట్ చేస్తారు. ఇక్కడ కూడా చూసుకోవచ్చు, ఇక్కడ కూడా చూసుకోవచ్చు, అండ్ టాప్లో కూడా చూసుకోవచ్చు. ఈ 2 కలర్స్ని అయితే స్మార్ట్ ఫోన్ బ్రాండ్ అయితే ఉందో బాగా ప్రమోట్ చేస్తున్నట్టుంది. అండ్ బాగుంది. ఇవి హైలైట్స్ అనుకోవచ్చు. అన్న స్మార్ట్ ఫోన్ ఎక్కడ కొనుక్కోవచ్చు అని అంటే, నేను రికార్డ్ చేసినకపోతే స్మార్ట్ ఫోన్ లాంచ్ అయింది, సేల్స్ స్టార్ట్ కాలేదు. నేను చెక్ చేసిన కాడికైతే అమెజాన్లో లిస్టింగ్ అయితే పడ్డది. ఇది చూసుకోవచ్చు. ఇది ఎన్ని రోజులు ఉంటుందో తెలియదు బై. సేమ్ అక్కడ ఉన్న ఇన్ఫర్మేషన్ ఉంది. కానీ ఏంటంటే ఇక్కడ సేల్ స్టార్ట్స్ ఆన్ 20th December 12 PM అని ఉంది. ఇక్కడ ఇది 11,999 రూపాయలు ఉంది. అంటే సింపుల్ చెప్పాలంటే 12,000 స్మార్ట్ ఫోన్ అంటారు. ఇక్కడ యాక్చువల్ ఎంఆర్పి ఎంత ఉంది? 15,000 రూపాయల స్మార్ట్ ఫోన్. అమెజాన్ ప్రైస్లా 13,500కి వస్తుంది. బ్యాంక్ ఆఫ్ వస్తున్న 15,000 డిస్కౌంట్ పడితే మనకి 12,000కి వస్తుంది అనేసి అయితే మెన్షన్ చేసారు ఇక్కడ. సో ఈ స్మార్ట్ ఫోన్ అమెజాన్లో అవైలబుల్ ఉంది. నేను చెక్ చేసిన కాడికైతే అడిషనల్ ఇంకేమైనా ఉంటాయి ఇట్లా కింద డిస్క్రిప్షన్లో కానీ లేకపోతే పిన్ కామెంట్లో కానీ అప్డేట్ చేస్తాను. ఇక్కడ ఇవన్నీ కూడా బాగున్నాయి. స్పెక్స్కి అయితే వెళ్ళిపోదాం బై. సో ఇక్కడ మనకి డైరెక్ట్ స్పెక్స్కి స్కిప్ అయిపోతాను, ఎందుకంటే ఇక్కడ మనము వేరే ఇన్ఫర్మేషన్ అయితే ఇక్కడ చూసుకోవచ్చు. ప్రాసెసర్ గురించి, స్టోరేజ్ గురించి, కలర్ వేరియంట్స్ గురించి, అండ్ కెమెరాస్ గురించి, ఛార్జింగ్ కెపాసిటీ, 5G నెట్వర్క్ సంబంధించినవి ఉన్నాయి. సో మర్చిపోయినా ఇక్కడ మెయిన్ చూసుకోవాల్సిన 5G అనమాట. ఎందుకంటే ఇది 5G బ్యాండ్స్ ఉన్నాయి. ఇక్కడ మ్యాక్సిమం అన్ని బ్యాండ్స్ అయితే వచ్చినాయి, ఇంపార్టెంట్వి ఏవైతే ఇండియాలో అవసరమైతే ఉన్నాయి. అండ్ ఇక్కడ నెక్స్ట్ చూసుకుంటే ఆపరేటింగ్ సిస్టమ్ అనమాట. సో ఇది నో యాడ్స్ నో బోల్డ్ వేస్తో పాటు వస్తారన్నమాట. లావా వాళ్ళది ఒకటి బాగుంది. అండ్ ఫ్రీ సర్వీస్ అట్ హోమ్ అనమాట. సో చిన్న చిన్న వాటికి, మేజర్ వాటికి ఫ్రీ హోమ్ సర్వీస్ కూడా ప్రొవైడ్ అయితే చేస్తారు లావా వాళ్ళు. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మెయిన్ ఫీచర్ చూసుకుంటే డ్యూయల్ సిమ్ సపోర్ట్స్ ఉన్నాయి, నానో సిమ్స్ అనమాట. అండ్ మిగతా ఏమొస్తున్నాయి బై, వైబ్రేషన్ వస్తుంది, కాల్ రికార్డింగ్, కాన్ఫరెన్స్ వస్తుంది, మిగతా అన్ని చేసుకోవచ్చు అంటే వేరే వాళ్ళకి తెలియకుండా. తర్వాత Android 13 వస్తుంది అవుట్ ఆఫ్ బాక్స్లో. MediaTek Dimensity 680 ప్రాసెసర్, మంచి ప్రాసెసర్. అండ్ 5G నెట్వర్క్ చూసుకోవచ్చు. ఇక్కడ 5G నెట్వర్క్ సంబంధించిన బ్యాండ్విడ్త్ ఏవైతే ఇక్కడ మనం మెన్షన్ కూడా చేసింది. డిస్ప్లే చూసుకుంటే 6.78 inches డిస్ప్లే వస్తుంది బై. మరీ దారుణం పెద్దగా అయిపోతుంది. అండ్ ఇక్కడ కర్వ్ డిస్ప్లే వస్తుంది, 2.5 inches కర్వ్ డిస్ప్లే వస్తుంది, 120 Hz ఫుల్ HD రెజల్యూషన్, 1080p × 2460 వస్తుంది అన్నమాట. 2460 రెజల్యూషన్తో పాటు వస్తుంది. నెక్స్ట్ కెమెరా చూసుకుంటే 15 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా వస్తుంది, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ యాంగిల్ కెమెరా వస్తుంది, 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా వస్తుంది అనమాట అవి. సో ఇక్కడ మీరు వీడియో రికార్డింగ్ అవన్నీ కూడా చేసుకోవచ్చు, కెమెరా మోడ్స్ అవన్నీ కూడా బాగుంది అనమాట. ఇక్కడ స్మార్ట్ ఫోన్ వచ్చేసరికి సింగిల్ వేరియంట్తో పాటు వస్తుంది అన్నమాట. ఇక్కడ వాళ్ళు మెన్షన్ చేసింది 8GB ర్యామ్ ప్లస్ 8GB ర్యామ్, 8GB వర్చువల్ ర్యామ్ వస్తుంది, 128GB UFS 2.2 స్టోరేజ్తో పాటు కూడా వస్తుంది అనమాట. 1TB దాకా మైక్రోఎస్డి కార్డ్ పెట్టుకోవచ్చు. UFS 2.2 స్టోరేజ్ కాబట్టి మీకు బెటర్ స్పీడ్స్ అయితే ఇలా వస్తాయి అన్నమాట. తర్వాత ఫోన్ అయితే వెయిట్ ఎక్కువ ఉంది, 214 grams వెయిట్ ఉంది, 8.967 థిక్నెస్. సో థిక్నెస్ వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయి కంపేర్ చేసుకుంటే. అండ్ 5000 mAh బ్యాటరీ, 30% ఛార్జింగ్తో పాటు వస్తుంది అన్నమాట. 0 to 100 కానీ 82 minutes అయితే పడుతుంది అనేసి అయితే మన వాళ్ళు మెయింటైన్ చేస్తారు. సో 82 minutes అంటే సింపుల్ చెప్పుకోవాలంటే గంట 22 నిమిషాలు అట్లా పడుతుంది. 1 hour 22 minutes, గంటన్నర పెట్టుకోండి. సో గంటన్నరకు అయితే ఛార్జింగ్ టైం అయితే పడుతుంది అనమాట, 30% ఛార్జింగ్ కానీ. ఇక్కడ మీకు
ఏమంటారు 12 అనేది వైఫై వస్తుంది. అండ్ బ్లూటూత్ వెర్షన్ ఇక్కడ కొంచెం తక్కువ చేసినట్టు అనిపించింది. నార్మల్గా బ్లూటూత్ వెర్షన్ 5.2 ఆర్ 5.3 నడుస్తుంది, కానీ 5.0 ఇచ్చారనమాట. అదొకటి కొంచెం డిసప్పాయింట్ అనుకోవచ్చు. మిగతా విషయాలు చూసుకుంటే సో నెక్స్ట్ సెన్సార్స్ గురించి చూసుకుంటే మ్యాక్సిమం అన్ని సెన్సార్స్ అయితే ప్రొవైడ్ చేసారు. ఫస్ట్ చూసుకుంటే యాక్సిలరోమీటర్, ప్రాక్సిమిటీ గైరోస్కోప్, మ్యాగ్నెటోమీటర్, ambient లైట్, ఫింగర్ ప్రింట్ సెన్సర్, ఫేస్ అన్లాక్స్ ఇవన్నీ కూడా బాగానే ప్రొవైడ్ చేసారు అన్నమాట. అండ్ ఇక్కడ ఇవి ఏవైతే వర్చువల్ ర్యామ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఒకటి కూడా చెప్తున్నా, అవి సాఫ్ట్వేర్ ఉంటాయి కాబట్టి పెద్దగా మీరు ఏమంటారు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. సో ఓవరాల్గా ఇక్కడ నేను అమెజాన్లో చూసిన ప్రైస్ కంటే ఇక్కడ ఇది అమెజాన్ ప్రైస్ అనమాట. సో మన లాంచ్ రేట్ అని సేల్స్ అని అవన్నీ అయితే ఇక్కడ మన వాళ్ళు ఈ ప్రైస్ని అయితే మెయింటైన్ కూడా చేసిర్రు అన్నమాట. సో నేను రికార్డ్ చేసే టైంకి అయితే ఇక్కడ ఓన్లీ రిజిస్ట్రేషన్స్ ఉన్నాయి. ఆ ప్రైస్ ఎంత అనేసి దాని గురించి అప్డేట్ లేదు. సపరేట్గా అప్డేట్ అని ఇంకో అప్డేట్ చేస్తాను. నాకు తెలిసిన కాడికైతే మోస్ట్ ఆఫ్ ద కేసెస్లో ఈ రెండింటిలో ఏదైనా ఒక ప్రైస్ ఉండొచ్చు. 15,000 కానీ లేకపోతే 13,500 రూపీస్ కానీ ఉండే ఛాన్సెస్ అయితే ఉన్నాయన్నమాట. సో చూద్దాము ఇది ఆఫర్స్ పోయినాక యాక్చువల్ ప్రైస్ ఎంత అనేది మనకు కూడా తెలుస్తుంది. ఎందుకంటే అఫీషియల్ వెబ్సైట్లో అయితే మెన్షన్ చేయరు. నార్మల్గా అయితే నేను వాళ్ళ అఫీషియల్ వెబ్సైట్లో చూపిస్తాను, ఇక్కడ మెన్షన్ కూడా చేయలేరు కాబట్టి. ఓవరాల్గా చూసుకుంటే ఒక మంచి కంబ్యాక్ అనుకోవచ్చు లావా వాళ్ళ నుంచి. అండ్ ఇలానే మంచి మంచి స్మార్ట్ ఫోన్స్ ఈ ప్రైస్ కాదు అంటే 10,000 నుంచి 20,000 మధ్యలో లావా వాళ్ళకి ఇట్లా మంచి మంచి స్మార్ట్ ఫోన్ తీసుకొస్తే వీళ్ళు మంచి పికప్ అవుతారు ఈ స్మార్ట్ ఫోన్ కేటగిరీ అనేది అయితే నేను అనుకుంటున్నాను. మీరు ఏమనుకుంటారు ఈ స్మార్ట్ ఫోన్ మీద? డౌట్స్, క్వశ్చన్స్, మీ ఒపీనియన్స్ కింద కామెంట్ చేయండి. ఏమైనా క్వశ్చన్స్ ఉంటే మ్యాక్సిమం విత్ ఇన్ 1 డే ఇంకా ట్రై చేస్తాను. ఈ వీడియో ఇక్కడ దాకా చూస్తే వాళ్ళందరికీ థ్యాంక్స్. నెక్స్ట్ వేళ కలుసుకుందాం. సో బై ఇక్కడ మీకైతే అర్థమైపోయింది కదా, 10,000 నుంచి 15,000 మధ్యలో ఒక మంచి స్మార్ట్ ఫోన్ అయితే వస్తుంది లావా నుంచి అనమాట. ఒక ఇండియన్ బ్రాండ్ నుంచి మంచి స్మార్ట్ ఫోన్ రావడం అయితే నాకైతే మంచిగా అనిపించింది. ఒకవేళ అయితే మీరు పర్చేస్ చేసుకోవాలంటే పోయి పర్చేజ్ అయితే చేసుకోవచ్చు. మంచి స్పెక్స్తో పాటు వస్తుంది. అండ్ ఈ ప్రైస్ కేటగిరీకి ఈ స్పెక్స్తోనే 8GB ర్యామ్ వేరియంట్ దొరకడం కష్టం. అండ్ ప్రాసెసర్ మంచిగా అనిపించింది నాకు. ఫైనల్గా ఫోన్ పర్చేజ్ చేసుకోవాలంటే పర్చేజ్ అయితే చేసుకోవచ్చు, డీసెంట్గా మంచిగా వస్తుంది అనమాట. నా అడ్వైస్ లావా వాళ్ళు ఈ ప్రైస్ కేటగిరీలో ఇంకా మరిన్ని స్మార్ట్ ఫోన్ తీసుకొస్తే బాగుండు. 10,000 అండర్ 10,000లో తీసుకొస్తే ఇంకా మంచిగా ఉంటుంది అనేసి అయితే నేను అనుకుంటున్నాను. మీరేమనుకుంటున్నారు? మీ ఒపీనియన్ కింద కామెంట్ చేయండి. ఈ వీడియో ఇక్కడ దాకా చూసి వాళ్ళందరి థ్యాంక్. నెక్స్ట్ వీళ్ళ కలుసుకుందాం.